అత్యధిక జనాభా గల దేశం భారత్. దేశంలోని జనాభాకు సంబంధించి కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతుంది. అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదికలు వెల్లడించడంతో ఇప్పుడు ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించిందని 2023లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 పేరుతో యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్స్ విడుదల చేసిన నివేదిక భారత్లోని అత్యధికంగా జనాభా 142.86 ఉన్నట్లు ప్రకటించింది. 2023 ఫిబ్రవరి నాటికి ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించగా చైనా జనాభా 142.57 కోట్లుగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఇక ఆ తర్వాత 3 స్థానాల్లో ఉన్న అమెరికాలో 34 కోట్ల మంది జనాభా ఉన్నట్లు తెలిపింది. అయితే చైనాలో జనాభా వృద్ధి రేటు చాలా వరకు క్షీణించింది. ఇక భారత్లో జనాభా వృద్ధి రేటు చైనా కంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా క్రమంగా క్షీణిస్తున్నట్లు తాజాగా కేంద్ర గణాంకాల శాఖ నివేదిక వెల్లడించింది. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. దేశంలో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతుందని ఈ నివేదిక తెలిపింది. ఇక దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. దేశంలో జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. 1971లో గరిష్టంగా 2.2% నమోదైన ఈ సగటు 2036 నాటికల్లా 0.58%కు పడిపోతున్నది కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదిక పేర్కొంది. దీనివల్ల దేశంలో వయోవృద్ధుల జనాభా బాగా పెరగనుంది. దీని ఫలితంగా ఆధారపడే వారి నిష్పత్తి మారనుంది. ఇప్పటి వరకు కుటుంబాల్లోని పెద్దలపై వారి పిల్లలు ఆధారపడుతుండగా ఇక మీదట పిల్లలపైనే పెద్దలు ఆధారపడే పరిస్థితులు పెరుగుతాయని తాజా నివేదిక అంచనా వేసింది. చారిత్రకంగా చూస్తే దేశ జనాభా పిరమిడ్ కింద భాగంలో విస్తృతంగా ఉండేది. అంటే పిల్లలు లేదా యువత జనాభా ఎక్కువగా ఉండేది. కానీ 2026-2036 జనాభా అంచనాల ప్రకారం పిరమిడ్ అడుగు భాగం కుంచుకుపోనుంది. వర్కింగ్ ఏజ్ గ్రూప్ జనాభా పెరగనుంది. యువ జనాభా తగ్గుముఖం పట్టి వయోధికులపై సామాజిక ఆర్థిక బాధ్యతలు పెరగనున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ నివేదిక పేర్కొంది. ఈ అంచనాలను బట్టి వర్కింగ్ ఏజ్ గ్రూప్ పెరుగుతున్నప్పటికీ యువ జనాభా తగ్గుముఖం పట్టడం కొంతమేర ఆందోళనలను పెంచుతోంది. అదే సమయంలో యువ జనాభా తగ్గుముఖం పడుతుండటంతో వయసు పైబడిన వారిపై బాధ్యతలు పెరగడం ఖాయమని నివేదిక వెల్లడించడంతో రానున్న కాలంలో జనాభా పరంగా ఊహించని సమస్యలు, సవాళ్లు ఎదుర్కొనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2011 జనగణనలో దేశంలో 121 కోట్లకు పైచిలుకు జనాభా ఉంది. అంతకుముందు 10 ఏళ్లతో పోల్చితే 17.7% వృద్ధి రేటు నమోదైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో మహిళలు 48.5% మేర ఉన్నారు. 2036 నాటికి ఇది పాక్షికంగా పెరిగి 48.8%కి చేరుకోనుంది. ఇదే సమయంలో పురుషుల జనాభా 51.5% నుంచి 51.2%కి తగ్గనుంది. కొన్ని దశాబ్దాలుగా మహిళా జనాభా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ పెరిగింది. 1951లో 14.67 కోట్ల మేర ఉన్న గ్రామీణ ప్రాంత మహిళల సంఖ్య 2036 నాటికి 45.67 కోట్లకు పెరగనున్నట్లు అంచనా. ఇదే సమయంలో పట్టణ ప్రాంత మహిళ జనాభా 2.89 కోట్ల నుంచి 28.59 కోట్లకు చేరనుంది. దీంతో లింగ నిష్పత్తిలో సానుకూల పురోగతి కనిపిస్తోంది. 2011లో ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా 2036 నాటికి ఆ సంఖ్య 952కు చేరనున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదిక అంచనా వేసింది. ఏ దేశంలోనైనా యువశక్తి అధికంగా ఉంటే శ్రామిక శక్తి పెరిగి ఆ దేశం అన్ని రంగాల్లో ధీటుగా రాణిస్తోంది. ప్రస్తుతం దేశంలో యువ జనాభా అధికంగా ఉన్నప్పటికీ త్వరలో వీరి జనాభా తగ్గుముఖం పట్టనుందనే అంచనాల నేపథ్యంలో దేశంలోనే వయోధికులపై సామాజిక ఆర్థిక భారం
పెరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అత్యధిక జనాభా గల దేశంగా కొనసాగుతున్న భారత్లో యువ జనాభా తగ్గుముఖం పట్టనుందనే అంచనాలు ఇప్పుడు ఆందోళనలు పెంచుతున్నాయి. దేశంలో క్రమంగా వయోవృద్ధుల జనాభా పెరగనుండటం కూడా వారి పిల్లలపై భారం మోపనుంది. అయితే వర్కింగ్ ఏజ్ గ్రూప్ జనాభా పెరగనుండటం మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. ఏదేమైనా దేశంలో యువ జనాభా తగ్గుముఖం పట్టనుందనే కేంద్ర గణాంకాల శాఖ అంచనాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశంలో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతుందని కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక వెల్లడించడంతో త్వరలో జనాభాకు సంబంధించి పలు సమస్యలు తప్పవనే ఆందోళన మొదలైంది.